ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగేసి కైలాసనాథ టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంపూర్ణ రాతి నిర్మాణ శివాలయం ఏదో తెలుసా? అదే కాంచీపురంలోని శ్రీ కైలాసనాథ ఆలయం. అతి కొద్ది మందికి మాత్రమే ఈ ఆలయం గురించి తెలుసండి. ఈ ఆలయానికైతే మేము వచ్చేసాం. ఈ ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పల్లవ రాజు నరసింహవర్మన్ అనే రాజు ఏడవ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించడాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు మహేంద్రవర్మన్ కొన్ని భాగాలను పూర్తి చేశారు అని చరిత్ర చెబుతుంది. ఇది పల్లవుల శిల్పకళకు అద్భుత నిదర్శనం. ఈ ఆలయంలో పరమేశ్వరుడు కైలాసనాథుడిగా భక్తులని అనుగ్రహిస్తున్నాడు. ఆలయం మొత్తం ఇసుక రాయితో నిర్మించబడింది. గోడలపై శివుని వివిధ రూపాలు, దేవతలు, పురాణ ఘట్టాలు ఎంతో అద్భుతంగా చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో శిల్పకళను గమనిస్తే మన భారతదేశం యొక్క ఏన్షియంట్ టెక్నాలజీ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈ ఆలయంలో ప్రధాన గర్భగుడి చుట్టూ 58 చిన్న గోపురాలు అంటే చిన్న శివాలయాలుగా ఉన్నాయి. ఇవి ఆలయానికి ఎంతో ప్రత్యేక ఆకర్షణ. మరొక విషయం ఏంటంటే గర్భగుడి చుట్టూ చాలా ఇరుకైన ప్రదక్షిణ మార్గం ఉంటుంది. మార్గంలో ప్రదక్షిణ చేస్తే భక్తులకు మోక్షం వస్తుందని చెబుతారు. అంటే ఏంటంటే మోక్షం అంత తేలిక అంటే కాదు. అంటే జనన మరణ చక్రాన్ని అయితే ఇది సూచిస్తుంది. నాకు తెలిసి ఆ రోజుల్లో మహర్షులు మన సాధారణ జీవితంతో పాటు మోక్షం గురించి ఆలోచన ప్రతి మనిషిలోనూ కలగాలి అనే భావనతోనే ఈ ప్రదక్షిణ మార్గం ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నాను. ఈ ఆలయంలోని శిల్పాలు, గోడపై గీసిన చిత్రాలు, శాసనాలు భారతీయ చరిత్రకు ఎంతో విలువైనవిగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ సంరక్షిస్తోంది. తప్పకుండా కాంచీపురం వెళ్ళినప్పుడు కామాక్షి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయంతో పాటు కైలాసనాథుడి ఆలయం కూడా దర్శించుకొని ఆ కైలాసనాథుని అనుగ్రహాన్ని పొందండి. జై కామాక్షి.